ఇక్కడ చూశారు కదా, నిన్న అమ్మాయిలు వచ్చారు, అందరూ ఆడవాళ్ళే ఇక్కడికి వచ్చిన వాళ్ళు. ఈరోజు అందరూ మగాళ్ళే. ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడ నీళ్లు ఇంకా పసుపు గంధము వేయాలన్నమాట. ఇప్పుడు వీళ్ళు క్లీన్ చేస్తున్నారు, నిన్న క్లీన్ చేయకుండా. నిన్నటి రోజున మనం పండగకి ఒక రోజు ముందు ఆడవాళ్ళందరూ కూడా తలో బిందెతో ఇంటి నుంచి పసుపు నీళ్ళు తీసుకొచ్చి అన్ని అమ్మవార్లకి కూడా శుద్ధి చలవ స్నానం చేయించి వెళ్ళారు. అప్పుడు కూడా గ్రామ దేవతలు వచ్చి ఎంతో సరదాగా డ్యాన్సులు చేస్తూ సన్నిధానానికి వెళ్ళిపోయి, మరుసటి రోజు పండుగ మొదటి రోజు గ్రామంలోకి అమ్మవారిని ఆహ్వానించి తీసుకువచ్చే పద్ధతి అన్నమాట ఇది. మగాళ్ళందరూ కూడా పొద్దున్నే అందరూ స్నానాలు చేసుకొని సాంప్రదాయమైన దుస్తులు వేసుకొని ప్రతి ఇంటి నుంచి కొంచెం కొంచెం పసుపు ముద్దగా చేసి పసుపు నీళ్ళు పూలు వేరేగా మళ్ళీ పట్టుకొని అందరూ ప్రతి ఇంటికి ఒక్కరు చెప్పున్న పెద్దవాళ్ళు మగవాళ్ళు తీసుకొస్తారు. అలాగా తీసుకొచ్చిన పసుపునంతటిని కూడా ఒక దగ్గరికి చేర్చి కలిపి దానిని అమ్మవారు పాదాలు రూపాన్ని చెక్కి తయారు చేస్తారు. తయారు చేసిన పాదాలని అమ్మవారుగా భావించి ఊరిలోకి ఆ తర్వాత మేళతాళాలతోటి అమ్మవారిని ఆహ్వానించి తీసుకువెళ్ళే ప్రక్రియ అన్నమాట ఇది. ఈ ప్రక్రియ ఒక 2 గంటల పాటు జరిగింది. ఇంకా ఎక్కువనే 2 గంటల దగ్గర 3-4 గంటల దగ్గర టైం పట్టింది ఇది. ఎందుకంటే గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చాక ఈ పాదాలను ఇలా తయారు చేసి పెట్టారు కదా, తీసుకొచ్చిన నీళ్ళు ఆ వేప చెట్టు మొదల్లో వేసి రథాలమ్మవారికి నమస్కరించుకొని అదిగోండి ఈ పసుపు మిశ్రమాన్ని గ్రామస్తులు తలో ఇంటికి కొంచెం ముద్దని ఎంత అయింది దాన్ని ఇటు పూజారి ఈ గ్రామ పూజారుల తాలూకు వంశీకులు ఎవరైతే ఉన్నారో ఆ వంశీకులు మాత్రమే అక్కడ కూర్చొని పని చేయాలి. ఆ చేసే ప్రక్రియ అయితే వీళ్ళు ఏం చేస్తారంటే అమ్మవారి పాదాలను ఇలా చేశారు కదా, ఆ తర్వాత ఇప్పుడు ఈ పూజారి గారు పెడుతున్నటువంటి ఈ పసుపు ముద్దంతో ఇక్కడ ఏం చేయాలనే విషయాన్ని ఇక్కడికి కూర్చున్న ఇంకా మరో ఒక వ్యక్తి పైకి అమ్మవారు వచ్చి ఇప్పుడు తర్వాత ఏం చేయాలి అన్నది స్వయంగా అమ్మవారే తెలియజేయడం ఇక్కడ చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే 31 ఏళ్ళు ఈయన వేలు చూపిస్తున్నారు చూడండి, వేలు చూపించేస్తున్నారు కదా, ఆయన పైకి వచ్చిందనమాట అమ్మవారు. రాంబాబు గారు అని, రాంబాబు గారి మీదకి ఎప్పుడు ప్రతి సంవత్సరం మంగళవారాల్లో వస్తుంది అమ్మవారు. అయితే ఆయన ఇప్పుడు వేలు చూపించారు కదా మీకు, అది నమస్కరించుకుంటున్నాడు ఆయన. ఆ వేలుతో ఎలా తీయాలనేది ఇదిగోండి ఈయన ఎలా తీయాలో చెప్పారన్నమాట. స్వయంగా అమ్మవారు ఆయన మీదకి వచ్చి ఎలా చేయాలని. అమ్మవారు మళ్ళీ రావటం జరిగింది. వచ్చి ఎలా పసుపుని ఒక్కొక్కరు కూడా గ్రామస్తులు ఒక్కొక్కరు కూడా తీసి చేయాలనే దాన్ని ఆవిడే స్వయంగా అమ్మవారే చెప్పారు. ఆ ప్రక్రియ
చూద్దాం ఇప్పుడు మనం. చూడండి, ఎన్నో తరతరాలుగా వస్తున్న చెట్టు ఇది. ఇదిగోండి, అదిగోండి, ఇలా అమ్మవారే తన పైకి వచ్చి అలా రెండు వేళ్ళతో, రెండు మధ్య వేళ్ళతో అలా తీయాలని స్వయంగా అమ్మవారే చెప్పారు. అలా మధ్య వేళ్ళతో అలా ఫస్ట్ పూజారి గారు తీసి పెట్టారు. ఆ తర్వాత పూజారి గారి కుటుంబ వంశీకులు ఒక్కరుగా తీశాక వాళ్ళ తర్వాత ఊరు మొత్తం ఉన్న జనాలందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు అలా తీసి పెట్టారనమాట. ఈ ప్రక్రియకే మనకు చాలా టైం తీసుకున్నాము. పూజారి గారు వాళ్ళ అబ్బాయి అయితే ఇలా నేర్పిస్తాను తర్వాత తరాల వారికి ఏం చేయాలన్న విషయం తెలుస్తుంది. అందుకోసం ఇది ఒక ఆచార వ్యవహారాలు కుటుంబంలో కొనసాగించడం చాలా ప్రధానమైనది. ఇది నాకు ఈ చూడటం, వినటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ తర్వాత మేము చూసాము. మాకు కూడా ఇది చాలా కొత్త విషయం. ఇది మాకు పెద్దవాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ మా వయసు పిల్లలకు మాత్రం ఇది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ఈ పిల్లలకైతే మరి అసలు వాళ్ళకి ఇదే ఫస్ట్ టైం. వాళ్ళందరూ పూజారి వంశీకులు పిల్లలు, వాళ్ళందరూ తర్వాత తరానికి కాబోయే పూజారులు. ఇంకా ఇప్పుడే వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళ నాన్నగారు, వాళ్ళ చిన్న వీళ్ళందరూ నేర్పిస్తున్నారు. ఈ గ్రామ దేవత అందరిని కూడా చల్లగా చూసుకునే తల్లి. ఇలా అమ్మవారి పాదాలు చేయగా ఉన్న కొంత దాంట్లో పసుపుతో అందరినీ కూడా బొట్టు పెట్టి, పసుపు కుంకుమ బొట్టులతో గ్రామస్తులందరికీ కూడా పూజారి వంశీకులు పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ బొట్టు పెడుతున్న ఈయన మా పక్క కుగ్రామమైనటువంటి అర్నాడు గ్రామస్తులు. వీళ్ళ పురాతనమైన పూర్వీకుల్లోంచి అమ్మవారిని వాళ్ళు కొలిచేవాళ్ళు. అక్కడి నుంచి ఇక్కడికి ఆ దేవత రావడం జరిగింది. అందుకే ఆ ఆచారం వ్యవహారాలకి వాళ్ళకి కూడా భాగస్వామ్యం ఉన్నది. అందుకోసం వాళ్ళు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మా కుటుంబీకులు కూడా వాళ్ళకి బాధ్యత ఉంది. తర్వాత ఈ పూజారి వంశీకులు అందరూ కూడా వచ్చి అమ్మవారికి నమస్కరించి గ్రామంలోకి రావడానికి ఆహ్వానిస్తున్నారు. ఇలా మొత్తం గ్రామస్తులందరూ పసుపు తీసి పక్కన పెట్టిన తర్వాత పూర్తిగా అందరూ అయిపోయాక ఇంకా దీన్ని పాల జంగిడి అంటారండి. అమ్మవారి పాదాలని తలపై పెట్టుకొని ఇంకా గ్రామంలోకి ఆహ్వానించి పండగ అనేది ప్రారంభం చేయడానికి ఇది ప్రధానమైనది. ఇది మేళ తాళాలతోటి సరదాగా అమ్మవారిని గ్రామంలోకి తీసుకెళ్తున్నారు. చూడండి, ఇది చాలా గొప్ప అరుదైన సంఘటన. మా గ్రామానికి ఎంతో ఆనందదాయకమైన ఈ క్షణాలు ఒక్కొక్కరి ముఖాల్లో చాలా ఆనందాన్ని చూస్తున్నాము. ఎందుకంటే
ఎదురు చూస్తున్నటువంటి సంఘటన. ఇలా అమ్మవారిని తీసుకెళ్తున్నాము ఆహ్వానించి పూజించి. ఇక్కడ పూజారి గారి ఇంటి దగ్గరే అమ్మవారికి సన్నిధానాన్ని ఏర్పరిచి ఉంచారు. ఆ సన్నిధానానికి ఇప్పుడు పాలజంలో అమ్మవారిని పెట్టి గ్రామస్తులందరూ కూడా మేళతాళాలతోని సగౌరవంగా అమ్మవారిని తీసుకువెళ్తున్నారు. ఇంకా పరిపూర్ణంగా ప్రజలందరూ కూడా రాలేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచి కొంతమంది చేరుకోలేదు. చూడండి, అమ్మవారు మళ్ళీ వచ్చారు. ఎంత సరదాగా డ్యాన్స్ ఆడుతూ ఆవిడ ఇక్కడ నుంచి ఊర్లోకి రావడం జరిగింది. దగ్గర నుంచి చూద్దాం ఎంత ఆనందంగా ఆడుతూ పాడుతూ అమ్మవారు గ్రామంలోకి వస్తున్నారో చూడండి మీరు. ఎంతో సరదాగా ఆవిడ ముఖంలో ఆనందం. నెల తర్వాత మళ్ళీ చూస్తున్నారు అందరూ కూడా. ఎంత బాగా ఆడారంటే మనకి పంటనే చెప్పాలి. మరొకరు ఈయన పైకి సింహాద్రప్పన్న రావడం జరిగింది. తోడుగా ఇద్దరు కూడా ఎంత చక్కగా సరదాగా ఆడుతూ పాడుతూ గ్రామంలోకి రావడం జరిగింది.
చూశారుగా అమ్మవారు ఎంత ఆనందంతో ఆడుతున్నారు. తన్మయత్వంలో మునిగిపోయి ఒంటి కాళ్ళతో డ్యాన్స్ చేస్తూ అమ్మవారు ఎంతో ఉత్సాహంగా గ్రామంలోకి చేరుకున్నారు. ఈ ఆనందకరమైన ప్రక్రియ ఎంతో అద్భుతమైనది. ఇది మేము చూడటానికి మాకు 2 కళ్ళు చాలవనే చెప్పుకోవాలి. ఇంటికి చేరుకున్నారు. చూడండి, ఇప్పుడు ఈయనపై అమ్మవారు లేరు. చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారు. ఇంతకుముందు ఎంతో ఆనందంతో ఆడుతూ పాడుతూ కనిపించారు మనకి. కొద్ది రోజుల్లో ఆయన చూస్తే ఎంతో పద్ధతిగా ఎవరితోని గట్టిగా మాట్లాడే స్వభావం ఉన్న ఆయన కూడా కాదు. అమ్మవారు వస్తే ఎంతో సంతోషంగా ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా మనకు కనిపిస్తారు. వీళ్ళెవరు అనాగరికులు కాదు, ఎంతో ఉన్నతంగా చదువుకున్న వాళ్ళు. ఇప్పుడు ఈ అమ్మవార్లు వచ్చేటప్పుడు పూనకాల గురించి నాస్తికులు ఎంతో తక్కువ చేసి మాట్లాడతారు. ఇలా చేసి మాట్లాడటానికి వీళ్ళెవరు ఏమీ తెలియని వాళ్ళు కాదు, బాగా చదువుకున్న వాళ్ళే. ఇంకా ముందు వీడియోలో మనం చూస్తాం, ఇంకా గొప్ప వాళ్ళు ఉన్నారు. ఈ అమ్మవార్లు ఎంత నిదర్శనమైందో మనకి ఇప్పుడున్న వ్యక్తుల్లోకి అమ్మవారు వచ్చి ఆవహించినప్పుడే మనకి ఈ నిదర్శనం అనేది తెలుస్తుంది. ఎందుకంటే అంత గొప్పగా వాళ్ళు ఆడుతూ పాడుతూ చేసిన వాళ్ళ ప్రవర్తన వల్ల మనకి నిదర్శనం అనేది చెప్పాలి. ఎందుకంటే మారితే ఎవరు తెలిసిన వాళ్ళు చెప్పాయి, నువ్వేనే నాకు తెలుస్తుంది. చెప్పండి. రమ్మని చెప్పు, పర్లేదు. అమ్మవారికి ఎంతో ఇష్టమైంది ఈ సాంబ్రాణి గుగ్గులంతో వచ్చినటువంటి దీపం అమ్మవారికి ఎంతో ఇష్టమైనది. చూడండి ఎంత బాగా పీల్చుకుంటూ హాయిగా ఫీల్ అవుతున్నారో చూడండి. ఇంకా సన్నిధానానికి, పూజారి గారి ఇంటి దగ్గర సన్నిధానానికి చేరుకున్నారు. ఇంకా మేళాలకి కొంచెం సౌండ్ బాగా రావాలని ఆపుతున్నారనమాట. అందుకు మేళాలు ఉంటే కానీ అమ్మవారి కథలు అంత ఇష్టం. మేళ తాళాలు ఉంటే మన దేవతలకి ఎంతో ప్రీతికరమైన విషయమే చెప్పుకోవాలి. అందుకోసమే అక్కడ ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు ఒక చాలా ఆశ్చర్యకరమైన సన్నివేశాన్ని చూపిస్తానండి. సాక్షాత్ అమ్మవారే సాయంత్రం నుంచి ఘటాలని ఎలా తీసుకురావాలి, ఏ వరుసలో పెట్టాలనే విషయం అమ్మవారే సాక్షాత్ చెప్పడం జరిగింది. చూడండి, ఈ సన్నివేశం చాలా అబ్బురపరిచే విషయం. చూద్దాం రండి. ఆవిడేం చెప్పారంటే, ఫస్ట్ నాది అంటే రథాలమ్మ, నాది ఫస్ట్, తర్వాత కొరటాలమ్మ, తర్వాత ఏమో బంగారమ్మ, తర్వాత ఎర్రగంచమ్మ. ఈ ఆర్డర్లో అన్నీ కూడా రేపు సాయంత్రం చేయవలసిన పని అని సాయంత్రం ఘటాలకు సాయించే విషయం గురించి ఆవిడ చెప్పడం జరిగింది.
అమ్మవారిని గ్రామంలోకి ఆహ్వానించడం జరిగింది. ఇంకా ఈ తర్వాత కార్యక్రమం ఏంటంటే మిగిలిన 4 అమ్మవారి ఘటాలు కూడా పూజారి గారు వెళ్ళి ఎలా పూజించి తీసుకురావాలో అనే విషయాన్ని వాళ్ళ కుటుంబీకులకి చెప్పి 4 ఘటాలకి కూడా అమ్మవారి పాదాల దగ్గర ఇది ఉన్న సన్నిధానం దగ్గరికి అయితే తీసుకొచ్చి ఈరోజు పూజించి వాటిని బాగా అందులో వేయవలసిన ద్రవ్యాలన్నీ కూడా అందరి చేత వేయించి పూజిస్తారనమాట. ఆ పూజించే పద్ధతిని ఘటాలు సాయించడం అంటారు. అలా చేశాక మరుసటి రోజు ఘటాలన్నీ కూడా ఇంకా ఊర్లో తిరగడానికి సిద్ధమయ్యేటట్టు అని చెప్పుకోవాలి. ఊర్లో తిరగడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఏ పద్ధతి ఎలా చేయాలనే విషయం సాక్షాత్ అమ్మవారే ప్రతి క్షణం చెప్పి జరిపించుకోవడం అనేది ఇందులో ప్రధానమైన ఆశ్చర్యపరిచే అబ్బురపరిచే సన్నివేశం అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే స్వయంగా ఆవిడే నాకు ఏం కావాలో అని అడిగి మరి జరిపించుకొని ఎంతో ఆనంద తన్మయత్వంలో ఆవిడ మునిగి తేలుతుంది. అది మా గ్రామానికి ఎంతో శుభదాయకమైన విషయమని మేము చెప్పుకొని గర్విస్తున్నాం. చూసినందుకు ధన్యవాదాలండి. మీకు చూస్తున్న వారందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని మరీ కోరుకుంటున్నామండి. చాలా థ్యాంక్స్ అండి. చూడండి, వచ్చిన వాళ్ళ పూజారికి, అమ్మవారికి అందరికీ కూడా పసుపు నీళ్ళతో పాదాలు కడిగి ఇంకా సన్నిధానంలోకి తీసుకువెళ్తున్నారనమాట. ఆ ప్రక్రియ ఇది చాలా బాగా జరిగిందండి. ఇంకా సాయంత్రం మరుసటి రోజు ఎలా పండగ జరుగుతుంది అనేది మీకు కంటిన్యూషన్గా ఎక్కడ ఏమీ కట్ చేయకుండా మొత్తం మీకు చూపిస్తున్నాను. చూడండి, మొత్తం వీడియో ఉన్నది. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఎన్నో మంచి విషయాలు, ఆశ్చర్యపరిచే సంఘటనలు ఇందులో ఉన్నాయి. ఎక్కడ కట్ చేయకండి, ఫార్వర్డ్ చేయకుండా చూడండి. చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. Acha